అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో విభేదాల వేళ టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఓ ఆసక్తికర చర్చకు తెరలేపారు. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు ఒక పోల్ నిర్వహించారు. ఈ పోల్కు నెటిజన్ల నుంచి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ట్రంప్ మస్క్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఎలన్ మస్క్ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తన అధికారిక ఎక్స్ ఖాతాలో అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందా అని ప్రశ్నిస్తూ పోలు పెట్టారు. అయితే మస్క్ పెట్టిన ఈ పోలుకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. 80.4% మంది నెటిజన్లు మస్క్ కొత్త పార్టీ ప్రతిపాదనకు మద్దతు పలికారు. అమెరికాలో కొత్త పార్టీ అవసరం ఉందంటూ ఓటు వేశారు. కేవలం 19.6% మంది మాత్రమే ప్రస్తుతం అమెరికాలో కొత్త పార్టీ అవసరం లేదని ఓటు వేశారు. తాజాగా మస్క్ ఎక్స్ లో మరో పోస్ట్ పెట్టారు. తాను పెట్టిన పోల్పై స్పందిస్తూ ది అమెరికా పార్టీ అని రాశారు. దీంతో ఎలన్ మస్క్ పెట్టబోయే కొత్త పార్టీ పేరు ఇదేనని సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. ది అమెరికా పార్టీ పేరుతో అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని ఎలాన్ మస్క్ ఏర్పాటు చేయబోతున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై పీకల్లోతు కోపంతో ఉన్న ఎలాన్ మస్క్ పార్టీ పెడతానని చెప్పిన 24 గంటల్లోనే దాని పేరును కూడా అనౌన్స్ చేశారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ది అమెరికన్ పార్టీ అనేది మస్క్ కొత్త పార్టీ పేరు అంటూ పోస్టులు పెడుతున్నారు. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి ప్రస్తావించిన మస్క్ తన ఎక్స్ ఖాతాలో ఓటింగ్ నిర్వహించారు. 80% అమెరికన్లను ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి ఇది తగిన సమయమా అంటూ తన 22 కోట్ల ఫాలోవర్లను ఎక్స్ లో ప్రశ్నించారు. ఆ ఓటింగ్ ఫలితాన్ని ప్రకటిస్తూ ప్రజలు చెప్పారు. 80% మందికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ ఇప్పుడు అవసరమే. దీన్ని 80% మంది అంగీకరించారు అంటూ వెల్లడించారు. ది అమెరికా పార్టీ అంటూ మస్క్ ఈ పోస్ట్ చేయడంతో ఇదే పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. అయితే పార్టీ పేరుపై ఎలాన్ మస్క్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మొన్నటి వరకు అత్యంత సన్నిహితులుగా ఉన్న ట్రంప్ మస్క్ ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయారు. కొన్ని అభిప్రాయ భేదాలతో ఇద్దరి మధ్య వైరం బాగా పెరిగింది. అది కాస్త రాజకీయ విమర్శలకు దారితీసింది. బహిరంగంగానే వీరిద్దరూ పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి తానే కారణమని మస్క్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ తోసిపుచ్చారు. తానెవరి సాయం లేకుండా నెగ్గానని సమాధానమిచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ నుంచి తప్పించుకునేందుకే మస్క్కు అంత ఆక్రోశమని ట్రంప్ పేర్కొన్నారు. మస్క్కు పిచ్చెక్కిందని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ చేస్తే మస్క్ కాంట్రాక్టులు, కంపెనీలపై ట్యాక్సులు పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. ఇదే సమయంలో టెస్లా అధినేత కూడా సంచలన ఆరోపణలు చేశారు. లైంగిక వేధింపుల నిందితుడు జెఫ్రీ ఎప్స్టైన్ కేసులో ట్రంప్ పాత్ర ఉందని, అందుకే ఆ కేసు దస్త్రాలను పూర్తి స్థాయిలో ప్రభుత్వం విడుదల చేయడం లేదంటూ ఆరోపించారు.
అయితే ఈ పరిణామాల వేళ మస్క్ కొత్త పార్టీ చర్చ తీసుకురావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ద అమెరికన్ పార్టీ పేరుతో అమెరికాలోని రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలకు ధీటుగా కొత్త పార్టీని ఎలాన్ మస్క్ తీసుకురానున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అమెరికాలో మేజర్గా రెండే పార్టీలు శతాబ్దాలుగా ఆధిపత్యంలో ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ రెండు పార్టీలకు మధ్యనే పోటీ ఉంటుంది. అసలు మూడో పార్టీ ఒకటి ఉంటుందనేది కూడా చాలా మందికి తెలియదు. అమెరికాలో రిపబ్లికన్లు, డెమోక్రట్లదే మొదటి నుంచి ఆధిపత్యం. ఇప్పుడు ఆ రెండు పార్టీలకు ధీటుగా కొత్త పార్టీ ఏర్పాటు చేయడానికి మస్క్ ఏర్పాట్లు మొదలుపెట్టారా అన్న చర్చ అక్కడి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎలన్ మస్క్ కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ గురించి తానేమీ ఆలోచించడం లేదని, చైనా, రష్యా సహా ఇతర విషయాలతో తాను బిజీగా ఉన్నానని పేర్కొన్నారు. మస్క్ బాగుండాలని అనుకుంటున్నానంటూ ట్రంప్ బదులిచ్చారు. What's your view on Elon Musk as of today? I mean, have you heard from him at all? Honestly, I've been so busy working on China, working on Russia, working on Iran, working on so many. I'm not thinking about Elon. On the China, And I just wish him well. what's your view on Elon Musk as of today? I mean, have you heard from him at all? Honestly, I've been so busy working on China, working on Russia, working on Iran, working on so many. I'm not thinking about Elon. On the China, And I just wish him well. what's your view on Elon Musk as of today? I mean, have you heard from him at all? Honestly, I've been so busy working on China, working on Russia, working on Iran, working on so many. I'm not thinking about Elon. On the China, And I just wish him well. what's your view on Elon Musk as of today? I mean, have you heard from him at all? Honestly, I've been so busy working on China, working on Russia, working on Iran, working on so many. I'm not thinking about Elon. On the China, And I just wish him well. what's your view on Elon Musk as of today? I mean, have you heard from him at all? Honestly, I've been so busy working on China, working on Russia, working on Iran, working on so many. I'm not thinking about Elon. On the China, And I just wish him well. what's your view on Elon Musk as of today? I mean, have you heard from him at all? Honestly, I've been so busy working on China, working on Russia, working on Iran, working on so many. I'm not thinking about Elon. On the China, And I just wish him well. what's your view on Elon Musk as of today? I mean, have you heard from him at all? Honestly, I've been so busy working on China, working on Russia, working on Iran, working on so many. I'm not thinking about Elon. On the China, And I just wish him well. what's your view on Elon Musk? ఇక మొత్తానికి మస్క్ కొత్త పార్టీ ప్రకటనతో అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అయితే ది అమెరికా పార్టీపై ఎలాన్ మస్క్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో మస్క్ రిప్లై కోసం అటు రిపబ్లికన్లతో పాటు మస్క్ మద్దతుదారులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.